99 టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మామూలుగా యోగా అంటే కేవలం ఆసనాలు వేయటమే అని అనుకుంటారు. కానీ యోగం అంటే శరీరం, మనస్సు, ఆత్మ ఈ మూడిటి సమన్వయం. ధ్యానం అనేది ఈ యోగంలోని అంతర్భాగం. మనకి అనేక గ్రంథాలు ఉన్నాయి ధ్యానానికి సంబంధించి. దాదాపు 108 రకాల ధ్యాన ప్రక్రియలు ఉన్నట్లుగా కొన్ని గ్రంథాలు చెప్తే 118 ఉన్నట్లుగా మరికొన్ని గ్రంథాలు మనకి తెలియజేస్తాయి. కానీ వీటన్నిటికంటే కూడా ప్రధానమైంది, మూలం అయింది క్రియాయోగ ధ్యానం. క్రియాయోగ ధ్యానాన్ని గురించి ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వారు శ్రీ పరమహంస యోగానందుల వారు. వారు యోగద సత్సంగ సొసైటీ అనే ఒక ప్రత్యేకమైన సంస్థను స్థాపించి గత 100 సంవత్సరాలుగా ఈ సంస్థ ఈనాటికి కూడా కొనసాగుతూ ఉంది. ఆ సంస్థ నుంచి వారి ప్రతినిధిగా ప్రతిష్టాత్మక గురువులైనటువంటి శ్రీ స్మరణానందగిరి స్వామీజీ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం స్వామీజీ. నమస్కారం స్వామీజీ, మీరు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యోగద సత్సంగ సొసైటీ. ముఖ్యంగా మీరు తెలుగువారై ఉండి అంత అద్భుతమైనటువంటి అంతర్జాతీయ సంస్థకి మీరు వైస్ ప్రెసిడెంట్గా ఉండడం అనేది తెలుగువారిగా మాకందరికీ కూడా చాలా గర్వకారణం. అలాగే అద్భుతమైనటువంటి జీవితం స్వామీజీ. ఒక పక్కన చిన్నతనంలో గోల్డ్ మెడలిస్ట్గా, ఒక సైంటిస్ట్గా చాలా ఎన్నో అద్భుతాలని సాధించారు. అధ్యాపకులుగా కూడా. అసలు ఆ ప్రస్థానం ఎలా మొదలైంది? చిన్ననాట అంటే విద్య పట్ల ఆసక్తి మీకు ఎట్లా ఉండేది? ఆ విషయాలు తెలియజేయండి స్వామీజీ. చిన్నప్పటి నుంచి చదువు మీద కొంచెం శ్రద్ధగానే ఉండేది. స్కూల్లో ఉన్నప్పుడు శ్రద్ధగా చదివేవాడిని. పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయని చెప్పాలి. మామూలు స్కూల్ నేను చదివింది కాన్వెంట్ స్కూల్ కాదు, ఇంగ్లీష్ మీడియం కాదు, తెలుగు మీడియం చదివాను. గూడూరు, నెల్లూరు జిల్లాలో చిన్న స్కూల్ అది. ఆ స్కూల్లో కానీ భగవంతుడి దయ వల్ల ఆ ఉత్సాహం అనేది ఉండేది కాబట్టి శ్రద్ధగా చదివిన తర్వాత 12th క్లాస్లో ఆంధ్రప్రదేశ్కి 2nd ర్యాంక్ వచ్చింది నాకు. స్టేట్ 2nd ఇన్ ఆంధ్రప్రదేశ్. దాని తర్వాత స్కాలర్షిప్ వచ్చింది. ఆ స్కాలర్షిప్ ద్వారా ఇంజనీరింగ్ చదివాను, తిరుపతిలో చదివాను, వెంకటేశ్వర యూనివర్సిటీ. అప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసిన సంయుక్త ఆంధ్రప్రదేశ్లో కేవలం 6 ఇంజనీరింగ్ కాలేజీ ఉండేవి. తిరుపతి ఒకటి, దాంట్లో చదివాను నేను. అక్కడ కూడా యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అంటే చదువులో బాగుండేది. మిగతా కార్యక్రమాల్లో పెద్దగా నైపుణ్యం లేదు. అంటే క్రీడల్లో, ఇతర ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కొంచెం ఉండేది. డిబేట్స్లోను, ఒకటి రెండు డ్రామాల్లో ఉండేది. కొంతకాలం ఐఐటి మెడ్రాస్లో చదివాను. తర్వాత ఐఐటి ఖరగ్పూర్ వెళ్ళాను, పిహెచ్డి చేశాను అక్కడ. అసలైన ఆధ్యాత్మిక జీవితం ఐఐటి ఖరగ్పూర్లో ఉన్నప్పుడు మొదలైందని చెప్పాలి. అయితే స్వామీజీ, సారీ టు ఇంటరప్ట్, అంటే అంత అద్భుతమైన చదువులో ఉండి అంత మంచి లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తూ సడన్గా ఆ స్విచ్ అనేది ఎందుకు మారింది అని అంటారు? అది సడన్గా ఏం కాలేదు, సహజంగానే అయింది. ఖరగ్పూర్లో నేను రీసెర్చ్ చేసేటప్పుడు ధ్యానం చేయడం నేర్చుకోవాలనుకున్నాను. నేర్చుకునేదానికి ఆశ్రమానికి వెళ్ళాను. నాకు ధ్యానం గురించి చెప్పండి అని అడిగాను. అక్కడున్న స్వామీజీ, ధ్యానం నీకు ఎందుకు కావాలి, ఎందుకు ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నావు అని అడిగారు. అంటే ధ్యానం భగవంతుడి కోసం ధ్యానం చేయాలని నాకు ఎప్పుడు లేదు. భగవంతుడు తెలుసుకోవాలని ఉత్సాహం ఎప్పుడు లేదు. ఆధ్యాత్మిక జీవితంలో పెద్దగా ఉత్సాహం లేదు. కాకపోతే ఈ దేశంలో పుట్టాక అందరికీ కొంత జ్ఞానం అనేది ఉంటుంది ఆధ్యాత్మికంగా. అంటే సహజంగానే భగవంతుడు ఉన్నాడు అనే అది ఉందన్నమాట. నాస్తికుని కాదు నేను. కాబట్టి భగవంతుడి కోసం ధ్యానం చేయాలా, ఆయన తెలుసుకోవాలా అనేది మాత్రం లేదు. పాఠాలు, చదువులు, ఉద్యోగము, ఆ ప్రాస్పెరిటీ అవంతా, కెరియర్ అదంతా ఇంపార్టెంట్ అనమాట.
అంటే భగవంతుడు లేడని కాదు, నాస్తికుడిని కాదు, భగవంతుడు ఉన్నాడు. ఎవరు భగవంతుడు ఉన్నాడు నాకు ఇప్పుడు పరీక్షలకు ముందు. భగవంతుడు ఉన్నారు పెద్దవాళ్ళకి హాస్పిటల్ పోయే ముందు. అప్పుడు ఆ స్థానం ఇచ్చాను అనమాట. తిరుపతిలో ఉన్నప్పుడు కూడా ప్రతి సెమిస్టర్లో పైకి వెళ్ళేవాడిని, తలనీళ్ళాలు ఇచ్చేవాడిని, తిరుమలకి వెళ్ళి. అలాంటి కనెక్షన్ ఉంది. నవగ్రహార్థ చుట్టూ తిరిగేవాడిని పరీక్షలయ్యాక. అవంతా ఉన్నాయి. కానీ భగవంతుని తెలుసుకోవాలని ధ్యానం చేయాలా, భగవంతుని తెలుసుకోవడం అనేది జీవితంలో ముఖ్యమైన ఉద్దేశం అనేది నాకు ఎప్పుడు లేదు ఆ ఆలోచన. ఆ స్వామి అడిగినప్పుడు ఎందుకు ధ్యానం చేయాలనుకుంటున్నావు అంటే, ధ్యానం చేస్తే ఏకాగ్రత పెరుగుతుందని విన్నాను. అప్పుడు నేను పిహెచ్డి చేస్తున్నాను. రీసెర్చ్ చేసేదానికి ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ కావాలి. దానికోసం ఆ ఏకాగ్రతను పెంచుకోవడానికి ధ్యానం నేర్చుకోవాలని ఉంది నాకు అని చెప్పాను. అప్పుడు తప్పకుండా అండి, ధ్యానం తప్పకుండా నీకు ఏకాగ్రత పెంచుతుంది. కాకపోతే నువ్వు శ్రద్ధగా ప్రతిరోజు ఉదయం 20 నిమిషాల పాటు, సాయంకాలం 20 నిమిషాల పాటు ధ్యానం చేయాలి. అప్పుడు నీకు ఉపయోగపడుతుంది. 20 నిమిషాలైనా అలాగే తప్పకుండా చేస్తానని చెప్పాను. కానీ ఇఫ్ ఓన్లీ ఐ న్యూ అట్ దట్ టైమ్ ఐ వాజ్ గోయింగ్ టు స్పెండ్ లాంగర్ దాన్ 20 minutes, ఐ వుడ్ హ్యావ్ నెవర్ స్టార్టెడ్ మెడిటేషన్ ఇన్ మై లైఫ్. అప్పుడు కానీ తెలుసుంటే 20 నిమిషాల కంటే ఎక్కువ ధ్యానం చేస్తాను అని తెలుసుంటే మాత్రం మొదలెట్టేవాడు కాదు. ఎందుకంటే నాకు మిగతా ఆ రీసెర్చ్ వర్క్ చాలా బిజీగా ఉండేవాడిని. ఇంతకంటే టైం నేను ఇవ్వలేను. 20 నిమిషాలు కదా అని చెప్పి మొదలెట్టాను. అప్పుడు యోగా సత్సంగ సొసైటీ వాళ్ళు చెప్పే మొట్టమొదటి ధ్యాన ప్రక్రియని నేర్చుకున్నాను. అది హంస ధ్యాన పద్ధతి. అది క్రియోగంలో ఒక భాగం, మొదటి మెట్టు అని చెప్పొచ్చు. బేబీ క్రియ అని గారు అంటారు దాన్ని, బేబీ క్రియ అని. ఆ హంస ధ్యాన పద్ధతి నేర్చుకున్నాను. మామూలుగా ఏమన్నా నేను చేపడితే అది కొంచెం శ్రద్ధగా చేస్తాను, ఫోకస్డ్ ఐ డూ ఇట్. అదేవిధంగా దీని కూడా ధ్యానం ఉంది. తీసుకున్నాక క్రమం తప్పకుండా ప్రతిరోజు ఉదయం 20 నిమిషాల పాటు, సాయంకాలం 20 నిమిషాల పాటు శ్రద్ధగా చేశాను. ఏమాత్రం తప్పకుండా, క్రమం తప్పకుండా చేస్తూ 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 ఉంటేనే దెన్ బిఫోర్ లాంగ్ బై హిస్ గ్రేస్ I was convinced by personal experience of the existence of inner joy and the possibility of contacting that joy on a regular basis. అంటే ఆ భగవంతుడి కృప వలన నేను శ్రద్ధగా చేస్తున్నప్పుడు స్వానుభవంగా అర్థమైంది ఏంటంటే, లోపల అంతర్గతంగా ఆనందం అనేది ఉంది. ఆ ఆనందాన్ని రెగ్యులర్గా ప్రతిరోజు కూడా మనం దాన్ని చవి చూడవచ్చు స్వానుభవంగా అన్న విషయం ప్రత్యేకంగా తెలిసిపోయింది. అది పుస్తకాల్లో చదివి కాదు, ఎవరో చెప్తే వినింది కాదు, అది అనుభవం, స్వానుభవం. అప్పుడు ఏంటిది అని ఒక యోగి ఆత్మకథ చదవడం మొదలెట్టాను. చాలామంది ఒక యోగి ఆత్మకథ, ఆటోబయోగ్రఫీ యోగి, దాన్ని చదివి ధ్యానానికి వస్తారు, యోగా సొసైటీకి వస్తారు. కానీ నేను అలా కాదు, మొదట నేను ధ్యానం మొదలెట్టాను. తర్వాత దీంట్లో ఏదో ఉంది అన్నప్పుడు ఒక యోగి ఆత్మకథ చదివాను. అప్పుడు అర్థమైంది, ద జాయ్ ఐఎమ్ ఫీలింగ్ ఈజ్ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ విదిన్. మీరు చెప్తుంటే మీ కళ్ళల్లో కూడా ఒక వెలుతురు కనపడుతోంది స్వామీజీ దీని గురించి. అంటే ఏంటంటారు, అంటే వాట్ ఈస్ దట్ జాయ్, ఏ విధంగా ఉంటుంది అది? నిజమేనండి. అది అప్పుడు నాకు అంతకుముందు తెలియదు, ఇప్పుడు అర్థమవుతా ఉంది. అంతకుముందు భగవంతుడు అంటే ఏంటి, నాకు భగవంతుడు అంటే ఎక్కడో ఉన్నారు, మబ్బులు వెనక ఎక్కడో ఇక్కడ శిఖరాల్లో కూర్చొని ఉన్నారు, అక్కడి నుంచి ఆశీర్వదిస్తారు, మన ప్రార్థనలు ఆలకిస్తారు అని ఏదో ఒక ఉన్నారన్నమాట. కానీ ఇప్పుడు అర్థమైంది, గాడ్ ఈజ్ జాయ్, గాడ్ ఈజ్ బ్లిస్, గాడ్ ఈజ్ విజ్డమ్, గాడ్ ఈజ్ లవ్. భగవంతుడు ఆనందం, భగవంతుడు జ్ఞానం, భగవంతుడు ప్రేమ, భగవంతుడు కాంతి, భగవంతుడు శబ్దం అని భగవంతుడి రకరకాల రూపాలు ఉన్నాయి. భగవంతుడి యొక్క రూపంలో ఒకటి నిత్య నవీన ఆనందం, ఎవర్ న్యూ జాయ్ అనేది భగవంతుడి యొక్క లక్ష్యం. అది ధ్యానం చేస్తే మొట్టమొదటి మనకు వచ్చేది ఏంటంటే దట్ జాయ్ విదిన్, విచ్ ఈస్ ది ఫస్ట్ ప్రూఫ్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ విదిన్. మొట్టమొదటి మనకు ప్రూఫ్, నిరూపణ అంటారు కదా, తెలిసేది ఉన్నారు. అప్పుడు ఇంకొక విషయం ఏమర్థమైందంటే నాకు, అంటే ఇది కూడా స్వానుభవంగా, నో మ్యాటర్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ మీ,
నో మ్యాటర్ వాట్స్ హ్యాపెనింగ్ టు మీ, ఐ కెన్ స్టిల్ బీ జాయ్ఫుల్ ఇన్సైడ్. నా చుట్టూ ఏం జరుగుతున్నా సరే, నాకేం జరుగుతున్నా సరే, లోపల మాత్రం సంతోషంగా ఉండగలను అన్న విషయం అర్థమైంది, స్వానుభవంగా తెలుసుకున్నాను. మీరు ఈ మాట ప్రస్తావిస్తే ఐ కెన్ థింక్ ఆఫ్ కోట్ ఫ్రమ్ భగవద్గీత స్వామీజీ. అంటే కృష్ణ భగవాన్తో అర్జున చెప్తారు కదా, చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవద్రుడం అని. అంటే ఒక వేగమైన గాలి కంటే కూడా మనసు అనేది చాలా చంచలంగా ఉంటుంది అని అర్జునుడే సాక్షాత్తు భయపడ్డారు. మరి అలాంటప్పుడు ఆ మనసుని నిగ్రహపరిచి దాన్ని సమస్థితికి తీసుకురావటం ఎలాగంటారు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఓకే, ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ డైవర్షన్, రిలేటెడ్ అండి. ఇంకో విషయం చెప్పాలంటే, మన ప్రాచీన ఋషులు, ఏన్షియంట్ ఋషీస్ ఆర్ రియల్ స్పిరిచువల్ సైంటిస్ట్. వాళ్ళు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు. శతాబ్దాల పాటు పరిశోధన చేసి ఒక మూల సిద్ధాంతాన్ని కనుక్కున్నారు. బై ఎక్స్పెరిమెంటింగ్ ఓవర్ సెంచరీస్, దే ఫౌండ్ వన్ బేసిక్ ట్రూత్, దట్ మైండ్ అండ్ బ్రెత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. మనసు శ్వాసకి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. మనందరికీ తెలుసు, మైండ్ని కంట్రోల్ చేద్దాం అనుకుంటే అది ఇంకా ఇదైపోతుంది, కోతిలాగా. మైండ్ కంట్రోల్ ఎవరికైనా కష్టమే. మైండ్ సులభంగా మన కంట్రోల్, ఆలోచనలు ఏదో వస్తుంటాయి, కానీ మైండ్ మనం డైరెక్ట్గా కంట్రోల్ చేయలేం. కానీ శ్వాస కంట్రోల్ ద్వారా మైండ్ని మనం అదుపులోకి తీసుకురావచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఏన్షియంట్ రిషీస్ టు ది వరల్డ్. మన ప్రాచీన ఋషులు భారతీయ సాంప్రదాయం ఇచ్చిన ఒకనొక అతి మహత్తరమైన బహుమతి ఈ ప్రపంచానికి. అంటే శ్వాస మీద ఏం పనిచేస్తే మనసు మనకు అదుపులోకి వస్తుంది. ఎలాంటి అది చెప్పడమే కాదు, వాళ్ళు ఏ విధమైన శ్వాస చేస్తే, ఏ విధంగా చేస్తే మనకు మనసు అదుపులోకి వస్తుంది కూడా చెప్పారు పద్ధతులు. ఈ పద్ధతులే ధ్యాన పద్ధతులు. క్రియోగం అనేది అత్యున్నతమైన ప్రాణాయామ పద్ధతి. అది క్రియ అనేది మా గురువులు కనిపెట్టింది కాదు, లేదా మా గురువులు కనిపెట్టింది కాదు. అది అనాది కాలం నుంచి వస్తూ ఉంది. ఇంతకుముందు చెప్పిన హంస అనేది, అది ఇట్ ఈస్ యాజ్ ఓల్డ్ యాజ్ బ్రెత్. ఎప్పుడైతే శ్వాస వచ్చిందో ఈ సృష్టిలో అప్పటి నుంచి ఉంది. అంటే మానవుడు ఎప్పుడు వచ్చాడో అప్పటి నుంచి, అంటే అంత పురాతనమైన అప్పుడే కనిపెట్టి మనకి ఇచ్చారు. కాబట్టి మీ ప్రశ్నకి జవాబు ఇదే అనమాట. ప్రాణాయామం చేస్తే అంటే శాస్త్రీయంగా చేయాలి. ఏదో అలాటప్ప ఇక్కడక్కడ చదివి ఏదో దీని చేసిన కాదు, కొంచెం అది సిస్టమేటిక్గా చేస్తే దాన్ని అప్పుడు అర్థమవుతుంది ప్రాణాయామం యొక్క ప్రభావం, మైండ్ కంట్రోల్ ఎలా వస్తుందని. పరమహంస యోగానందులు ఇందాక చెప్పాను కదా, ఆయన రాసిన పుస్తకమే ఇది, ఒక యోగి ఆత్మకథ. ఈ పుస్తకం ఇప్పుడు 51 భాషల్లో ఉంది. తెలుగు, తమిళ్, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, సాంస్క్రిట్, రష్యన్ అన్ని భాషల్లోనూ ఉంది. ఈ పరమహంస యోగానందులు దీంట్లో భారత యొక్క సంస్కృతి, భారతదేశం యొక్క మతం అంటే ఏంటి, అవంతా దాంట్లో చాలా, క్రియోగం ఏంటి, ప్రాణాయామం యొక్క మహత్వం ఏంటి, అవన్నీ చెప్తారు. పరమహంస యోగానందులు ఈ క్రియోగ ధ్యాన పద్ధతులని పుస్తక రూపంలో మనకు అందించారు, ఈ పాఠాల రూపంలో. దీంట్లో ఉన్నాయి, ఈ పాఠాలు ఉన్నాయి, పాఠమాల. ఈ పాఠాల్లో రకరకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. అంటే ఇప్పుడు క్రియోగం నేర్చుకోవాలనుకున్నా, ప్రాణాయామ పద్ధతి నేర్చుకోవాలనుకున్నా, హిమాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఒక ఆశ్రమానికి వెళ్ళి నేర్చుకోవాలన్న అవసరం లేదు. ఈ పాఠాలు కానీ అడిగితే మీ ఇంటి దగ్గరికి వస్తాయి. ది లెసన్స్ ఆర్ సప్లై టు డెలివర్ టు ఎట్ యువర్ డోర్ స్టెప్. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇవి లిఖితపూర్వకంగా ఉన్నాయి కాబట్టి పొరపాటు చేసే అవకాశం లేదు. ఏం పొరపాటు అనుకున్నప్పుడు వెళ్ళి చదవండి, ఏం చెప్పారు, ఎలా చెప్పారని, అది కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ పాఠాల్లో అదనమాట. ఇప్పుడు దీనిలో ఈ పాఠం ఉంది, ఆత్మ సాక్షాత్కారం ద్వారా అత్యున్నతమైన విజయాలు మనం సాధించగలము ఈ క్రియోగ ధ్యాన పద్ధతులని అభ్యాసం చేస్తూ. అంటే ఓన్లీ అంటే రిటర్న్ ఫార్మాట్లోనే ఉంటాయా స్వామీజీ ఈ లెసన్స్ అనేవి, లేకపోతే మనకి ప్రిసెప్టర్స్ కూడా ఉంటారా? ఇప్పుడు ఏదైనా సాధనలో మనకి సందేహాలు వస్తాయి,
సో అలాంటప్పుడు ఎలాగంటారు? ఏదైనా ఇవి రిటర్న్గా ఉన్నాయి. ఇవే కూడా మన యాప్లో కూడా ఉంది, మొబైల్లోను దాంట్లో కూడా యాప్లో ఉంది, దాంట్లో కూడా చూసుకోవచ్చు. అంతేకాక మేము ఉన్నాం కదా, ఇప్పుడు భారతదేశంలో 5 ఆశ్రమాలు ఉన్నాయి. ఓకే స్వామీజీ. చెన్నైలోను, కలకట్ట, రాంచీ, ఢిల్లీ, హిమాలయాల్లో ద్వారహాట్ 5 చోట్ల ఉన్నాయి. ఇక్కడ మేము సన్యాసులు అక్కడ ఉంటాం. మమ్మల్ని మాతో సంప్రదించవచ్చు టెలిఫోన్ ద్వారా, లేదా ఈమెయిల్ ద్వారా. ఇలా మేము కూడా మిగతా అన్ని నగరాల్లోకి వస్తుంటాం కూడా. వచ్చి ఇక్కడ కూడా మేము వ్యక్తిగతంగా చెప్తుంటాం. హైదరాబాద్, ఢిల్లీ, బాంబే, బెంగళూరుకి వెళ్తుంటాం కూడా. అక్కడ కూడా చెప్తాం. మీరు కూడా ఇప్పుడు కావాలంటే రావచ్చు, ఆశ్రమాలకు రావచ్చు, వచ్చి అక్కడ కూడా చెప్తుంటాం. ఓకే ఓకే స్వామీజీ. అయితే బలంగా యోగద సత్సంగ ఫౌండేషన్ మిషన్ని 100 సంవత్సరాల నుంచి కూడా ముందుకు తీసుకువెళ్తున్నారంటే ఒకటి గురువుగారి సంకల్పం, అలాగే శిష్యులు కూడా మీరంతా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు చాలా సక్సెస్ఫుల్గా. ఎలా మీరు ఆర్గనైజ్ చేస్తారు స్వామీజీ? సిన్స్ యూఆర్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ వైఎస్ఎస్, ఎట్లా మీరు అంటే ఇప్పుడున్నటువంటి సమాజాన్ని ఏ విధంగా మీరు మోటివేట్ చేస్తూ ఉంటారు? ఆ ప్రాసెస్ చెప్తారా? ఓకే. ఇందాక ఒకటి ప్రశ్న మొదలు పెట్టాం కదా, నేను ఏ విధంగా ఆధ్యాత్మిక మార్గానికి వచ్చానది, అది పూర్తిగా చెప్పలేదు. ఈ మధ్యలో నేను పక్కకి వెళ్ళాను, అది పూర్తి చేస్తాను. అది హంస పద్ధతి, ధ్యాన పద్ధతి నేర్చుకున్నాను. శ్రద్ధగా 20 నిమిషాల పాటు ఉదయం సాయంకాలం చేశాను. తద్వారా వచ్చిన అనుభవం ఏంటంటే అంతర్గతంగా ఆనందం అనేది ఉంది. ఆనందాన్ని చవిచూడే అవకాశం కూడా ఉంది. రెగ్యులర్గా ఎప్పుడో అడపదడప కాదు, ప్రతిరోజు కూడా ఆనందాన్ని మనం అనుభవించవచ్చు అనే విషయం తెలిసింది. అప్పుడు 20 నిమిషాలు 30 నిమిషాలు అయింది, 30 నిమిషాలు 40 నిమిషాలు అయింది. దానంతరం అదే, అంతే నేను చేయాలని కాదు. అప్పుడు అది ఏంటి అని తెలుసుకోవాలని ఒక యోగి ఆత్మ చదివాను. ఓకే ఓకే. అప్పుడు చదివాను. దాంట్లో తెలిసింది ఏంటంటే ఒకే దానివల్ల భగవంతుడి యొక్క స్వరూపమే ఈ ఆనందం అనేది. భగవంతుడు మనకు ధ్యానంలో ఆ ఆనందం అనుభవించినప్పుడు, లేదా ప్రేమను అనుభవించినప్పుడు మనం గుర్తుంచుకోవాలి, భగవంతుడు మనకు దర్శనం ఇస్తున్నాడు అని. ఓకే. అందరం మనంతా తహతహలాడతాం కదా భగవంతుడి దర్శనం కావాలని. అంటే ఇప్పుడు కళల్లో వస్తారని రావాలని అనుకుంటాం కదా, భగవంతుడు వస్తే బాగుంటుంది అని. మంచి కోరిక అది. కానీ కళల్లో వస్తే అది మంచిదే, కానీ దానివల్ల పెద్ద ఉపయోగం లేకపోవచ్చు. అది మంచిదే, తప్పని కాదు. అదే కాకుండా భగవంతుడు ఆయన యొక్క ప్రేమను మనం అనుభవించామనుకోండి, లేదా ఆయన యొక్క ఆనందాన్ని మనం అనుభవించాం, అప్పుడు ఏమవుతుంది, భగవంతుడితో పొత్తుకి ఏర్పడినట్లే. అంటే భగవంతుడు మనకు దర్శనం ఇస్తున్నాడు అని చెప్పుకోవాలి. ఆ తర్వాత అధ్యాసం చేస్తూ క్రియోగాన్ని కూడా నేర్చుకున్నాను. చేసిన తర్వాత ఇంకా గాఢమైన ఆనందం అనేది నా అనుభవం. అంటే ఏదో అద్భుతాలు చూడడం కాదు, నాకు పర్సనల్గా అనుభవం అంటే ఆనందం. ఏ జరుగుతున్నా సరే నా చుట్టూ, నాకు జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే నేను లోపల మాత్రం ఆనందంగా ఉండాలని, అదనమాట. అదే అంటే ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా బాహ్యంగా లోపల నిశ్చలంగా ఉండటం, అది మీలో అది తెలుస్తుంది స్వామీజీ. అది రీసెర్చ్ చేసేటప్పుడు కానీ తర్వాత ఉద్యోగం కూడా చేశాను. నేను 6 ఏళ్ళ పాటు ఉద్యోగం కూడా చేశాను. ఉద్యోగాల్లో కూడా ఒత్తిళ్ళు ఉంటాయి, అవునవును, కాంపిటీషన్స్ ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. అయినా సరే నేను మాత్రం చాలా సంతోషంగా ఉండేవాడిని. స్వామీజీ, ఒక చిన్న ప్రశ్న. అంటే అసలు సన్యాసాశ్రమాన్ని ఎందుకు తీసుకున్నారు? ఇప్పుడు మెటీరియల్ వరల్డ్లో అంత సక్సెస్ఫుల్ జాబ్, అంత మంచి కెరీర్ వదిలిపెట్టి అంటే బ్రహ్మచర్యం తీసుకోవాలని ఎందుకు అనిపించింది మీకు? అది ఆ ప్రశ్న కూడా చాలామంది నన్ను అడుగుతుంటారు. ఒకసారి ధ్యానం బాగా అలవాటయ్యాక, అనుభవిస్తాక నాకు అనిపించింది, నేను అసలైన సంతోషం ఏంటో నాకు తెలిసింది. ఇప్పుడు ఈ ధ్యానం ద్వారా నిత్య జీవితంలో కూడా నేను నాకు ఆ కార్యక్రమాలు నేను బాగా నిర్వర్తించగలుగుతున్నాను. ఇంకో విషయం చెప్తాను, నేను అప్పుడు పిహెచ్డి చేసేవాడిని. మామూలుగా పిహెచ్డి చేయడానికి మీరు పిహెచ్డి చేశారు, 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు కూడా పట్టచ్చు కదా. అది కూడా అప్పుడు నేను చదివిన ఇంజనీరింగ్ కాబట్టి బీటెక్ చేసి తర్వాత ఎంటెక్ చేసి తర్వాత పిహెచ్డి చేస్తే 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడుతుంది. నేను బీటెక్ చేసి వెంటనే పిహెచ్డి మొదలెట్టాను. ఎంటెక్ చేయలేదు, 2.5 సంవత్సరాలు అయిపోయింది.
ఓ బా. అంటే ధ్యానం చేసినంత అందువల్ల నేను నా ఈ ప్రొఫెషనల్ అకాడమిక్ డ్యూటీస్ నేను నెగ్లెక్ట్ చేయలేదు, వీటిని విస్మరించలేదు. కరెక్ట్. నేను ధ్యానపాటుగా అనుభవిస్తున్నాను. నా మిగతా బాధ్యతలు కూడా నేను ఏమాత్రం వాటిని నెగ్లెక్ట్ చేయలేదన్నమాట. అదనమాట. ఆ తర్వాత నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. పిహెచ్డి కాగానే నేను మొట్టమొదటి ఉద్యోగం అంటే హైదరాబాద్లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బాణానగర్లో ఉంది, HAL, అక్కడ జాబ్ చేశాను. ఆ తర్వాత విజయవాడలో జాబ్ చేశాను, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో సంవత్సరంన్నర పాటు. ఆ తర్వాత మాంట్రియల్లో జాబ్ చేశాను పోస్ట్ గ్రాడ్యుయేట్లో. ఇక చేస్తున్నప్పుడు ఏదో ఇక్కట్లు ఉంటాయి కదా, వచ్చే సమస్యలు, మనుషులతో వచ్చే ఇబ్బందులు అవన్నీ ఉన్నాయి. కానీ వాటన్నిటిని నేను తట్టుకోగలిగాను. ధ్యానం చేస్తుంటాను ఉదయం సాయంకాలం. అంత బాగుంది, బాగా ఉంది. అంటే కెరీర్ కూడా బాగా జరుగుతూ ఉంది, అంతా బాగుంది. అప్పుడు అనిపించింది ఇంత ఆనందంగా ఉంది కదా, దీనికి కారణం ఏంటి? ధ్యానం. అది నాకు తెలుసు. అండ్ ధ్యానం అంటే నేను ఎలా నేర్చుకున్నాను? ఆశ్రమం నుంచి నేర్చుకున్నాను. ఆశ్రమం అంటే ఏంటి? చెట్లు, బ్యూటిఫుల్ ఫ్లవర్స్, లాన్స్, బిల్డింగ్స్, అంతేనా? కాదు. వీటితో పాటు ఆశ్రమం అంటే ఆశ్రమైట్స్, ఆశ్రమ జీవులు ఉన్నారు అక్కడ. ఎవరు ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా నేర్చుకున్నాను. మేబీ నేను కూడా వాళ్ళలో ఒకరై ఈ ఆనందాన్ని, ఈ ధ్యాన పద్ధతుల్ని మిగతా వాళ్ళతో పంచుకునే అవకాశం ఉంటుంది కదా, అదే ప్రొఫెషన్ అవుతుంది. ఇక్కడ నేను సైంటిఫిక్ రీసెర్చ్ చేసి నేను చదువుకున్న దాన్ని ఉపయోగించి ఇక్కడ రీసెర్చ్గా ఇంకేం కనిపెట్టాలా? అదేవిధంగా అది కూడా మిగతా వాళ్ళతో నేను పంచుకోవచ్చు కదా అన్న ఆలోచన మొదటిసారిగా వచ్చింది. అంటే మానవ సేవే కదా స్వామీజీ. దానికోసం మానవ సేవే నిజంగా చెప్పారు మీరు. అది అక్కడి నుంచి ఎవరో ఒకరు సేవ చేశారు కాబట్టి నేను నేర్చుకున్నాను. నేను ఎంత లాభాన్ని పొందాను, ఎంత ప్రయోజనం, అదే మిగతా వాళ్ళతో పంచుకుందామని మొదటిసారిగా నాకు ఉద్దేశం వచ్చింది. ఇంకొకటి ఏంటంటే అదృష్టంతో కుటుంబ పరిస్థితులు కూడా సహకరించాయి. చాలామంది ఉన్నారు, వాళ్ళు సన్యాసాశ్రమం మొదట్లో చిన్నప్పటి నుంచి అక్కడ తీసుకోవాలని, కానీ పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. ఆ విషయం తెలిసే నిర్ణయం వచ్చేసరికి అప్పుడు టూ లేట్, ఆల్రెడీ కుటుంబ బాధ్యతల్లో ఉండొచ్చు. నాకు అలాంటిది ఏమి లేదు, కుటుంబ బాధ్యతలు లేవు. అంటే మిగతా వాళ్ళు చూసుకుంటారు, నేను ఒక్కనే కాదు. నేను ఐఎమ్ ది ఓన్లీ సన్, నా యంగెస్ట్ సన్, నా ఎల్డెస్ట్ సన్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్పెషాలిటీ. ఈ ఫ్యామిలీ సో ఇట్స్ ఓకే. అందుకని నేను మిగతా వాళ్ళతో కూడా సాయం చేయొచ్చు కదా, మిగతా వాళ్ళకి సాయం చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో సన్యాసం పుచ్చుకున్నాను. అది 1985లో, 41 సంవత్సరాల క్రితం. అప్పుడు కొంచెం కష్టమే ఇది. ఇనీషియల్గా అడాప్ట్ అవటం కష్టం కదా. కష్టమే. అసలు నిజం చెప్పాలంటే హంస ధ్యానం మొదలెట్టాక ఆనందం అంటే ఏంటి, నిజమైన ఆనందం ఏంటి తెలిసాక 6 నెలలప్పుడే నాకు ఆలోచన వచ్చింది సన్యాసం తీసుకోవాలని. 6 నెలల తర్వాత వచ్చేసింది. అప్పుడు క్రియోగం అప్పుడప్పుడే చేస్తున్నాను, అప్పటికే అర్థమైపోయింది. కానీ అది నిజమైన నిర్ణయమా లేకపోతే క్షణికోద్రేకంతో తీసుకున్న నిర్ణయం అనేది గ్యారంటీ లేదు కదా. దానికోసం 6 సంవత్సరాల పాటు వెయిట్ చేశాను. ప్రతిరోజు ప్రశ్నించుకుంటూ ఉండేవాడిని, నేనే గ్రేట్ క్రాష్ చేసి ఆశ్రమంలోకి వెళ్తున్నానా, లేకపోతే ఆశ్రమంలో ఉండడానికి అర్హత నాకు ఉందా అని మళ్ళీ ప్రశ్నించుకుంటూ. ఎందుకంటే ఆశ్రమంలో ఉండాలంటే ఒక రకమైన అర్హతలు ఉండాలి కదా. మనసు ఆ విధంగా ఉండాలి, మనకు చేష్టలు ఆ విధంగా ఉండాలి, ఆలోచనలు అదుపులో ఉండాలి. ప్రశ్నించుకుంటూ ఈ లోపల రకరకాల ఉద్యోగాలు చేశాను. హైదరాబాద్లోను, విజయవాడలోను, మాంట్రియల్, మళ్ళీ చేశాను. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా చేశాను. అలా చేస్తూ ప్రశ్నించుకుంటూ ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తూ 6 సంవత్సరాలు పట్టింది. తర్వాత జాయిన్ అయ్యాను. స్వామీజీ, ఇప్పుడు వైఎస్ఎస్లోనే మనకి ఒక యోగ ఆత్మకథలో మనకి గృహస్థ ధర్మాన్ని నిర్వర్తిస్తూ లాహిరి మహాశయ గారు క్రియాయోగం నేర్చుకున్నట్టుగా మనకి ఒక యోగ ఆత్మకథలో ఉంటుంది. అలాగే మళ్ళీ యోగానందుల వారికి వచ్చేటప్పటికి యుక్తేశ్వరగిరి గారు కొంత పెద్ద వయసు వచ్చాక వారు సన్యాసించడం, యోగానందుల వారు మొదటి నుంచి సన్యాసాశ్రమంలో ఉండటం, అంటే 2 వైవిధ్యభరితమైన ట్రెడిషన్స్ ఎందుకుంటాయి? అంటే దానికి ప్రధానమైన రీజన్ ఏంటంటారు? మంచి ప్రశ్న ఇది. మన జీవిత ధ్యేయం ఏంటి? ఆత్మ సాక్షాత్కారం.
ఇంకో విధంగా చెప్పాలంటే జీవిత జయం ఎప్పుడూ ఎడతెగని ఆనందంలో ఉండడం, అదే ఆత్మ సాక్షాత్కారం అండి. ఎప్పుడు ఎడతెగిన ఆనందం, అది ఎవరికైనా కావాల్సిన అదే కదా. పరిస్థితులు ఎలా ఉన్నా నేను ఆనందంగా ఉండాలి అనుకుంటారు. ఎప్పుడు తగ్గని అది ధ్యేయమైనప్పుడు, ఆత్మ సాక్షాత్కారం నిత్య నవీన ఆనందం అనేది ధ్యేయమైనప్పుడు అది జీవిత జయం. సన్యాసాశ్రమం జీవిత జయం కాదు. ఓకే, సన్యాసి కూడా దాన్ని పొందగలడు, గృహస్థు కూడా దాన్ని పొందగలడు. ఒక విధంగా చూస్తే మీరు చెప్పినట్లు యోగద గురు పరంపరలో మాకు 4 ఉన్నారు. మొదటిది బాబాది మహావతార బాబా నుంచి క్రియోగం వచ్చింది. ఈ ఆధునిక యుగంలో అక్కడి నుంచి వచ్చిందనమాట. ఆయన శిష్యులు లహిరి మహర్షులు. ఆయన బెనారస్లో ఉండేవారు, కాశీలో. ఆయన ద్వారా క్రియోగం వ్యాపించింది. ఆయన శిష్యులు యుక్తేశ్వరజీలు, యుక్తేశ్వర శిష్యులు గురుదేవులు. లహిరి మహర్షులు గృహస్థు. ఆయనకి 2 మగపిల్లలు 2 ఆడపిల్లలు ఉండేవారు. ఆయన చివరి వరకు మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్లో అకౌంటెంట్గా పనిచేశారు. మామూలు జీవితం మిగతా వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. దాన్ని గడుపుతూ చివరి వరకు గృహస్థాశ్రమంలో ఉండి ఆత్మ సాక్షాత్కారం పొంది ఆయన ఇన్కార్నేషన్ ఆఫ్ బ్లిస్, అంటే ఆనందం అనేది ఆయన సహజం. అలానే ఉండిపోయారు జీవితం అంతా. ఆనంద బాబా అనేవారు కొందరు. ఆయన శిష్యులు యుక్తేశ్వర్జీ ఆయన గృహస్థాశ్రమం తీసుకొని, ఒక అమ్మాయి ఉండేది ఆయనకి. ఆ అమ్మాయికి పెళ్ళయ్యాక తర్వాత కొంతకాలం అయ్యాక ఆయన సన్యాసిని పుచ్చుకున్నారు. అంటే గృహస్థు సన్యాసిగా మారాడు. పరమశివ యోగానందులు మొదటి నుంచి సన్యాసిగా ఉండారు. అంటే వీళ్ళ ముగ్గురు యొక్క జయం ఏంటి? నిత్య నవీన ఆనందం. ముగ్గురు సాధించింది ఏంది? నిత్య నవీన ఆనందం. కాబట్టి ఆ నిత్య నవీన ఆనందం పొందడానికి, ఆత్మసాక్షాత్రం కావడానికి మన బాహ్య రూపాలకి ఏమాత్రం సంబంధం లేదు. సన్యాసి అయినా గృహస్థ అయినా పర్వాలేదు. స్వామీజీ, అంటే ఇప్పుడు ఒక యంగ్స్టర్స్, ఒక 20 ఏళ్ళు లేదంటే 16 ఏళ్ళ వాళ్ళు ఒక జిజ్ఞాస మొదలవుతుంది వాళ్ళకి, ఆధ్యాత్మిక జీవనం మొదలు పెడదామని. కానీ ఎన్నో డైవర్షన్స్ ఉన్నాయి ఇప్పుడు. మరిన్ని అంటే ఇప్పుడు గ్యాడ్జెట్స్ కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, ఎక్కువగా విషపూరితమైన వ్యవహార శైలి ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో. మరి వీటన్నిటిని దాటుకుని ఒక యువత ముందుకెళ్ళటానికి అసలు ఎలా వెళ్ళగలుగుతారు స్వామీజీ? మీకున్న అనుభవంలో చెప్పండి. హౌ టు ప్రాపర్లీ లే అ పాత్ ఫర్ ద యూత్ సో దాట్ దే ఎవాల్వ్ టు బీ గుడ్ హ్యూమన్ బీయింగ్స్. అది మంచి ప్రశ్న అండి. ఇప్పుడు యువతకి మార్గదర్శనం ఏంటి అనేది, అది ఒక విషయం ఏంటంటే ఇక్కడ అది ఇప్పుడైనా సరే, 50 సంవత్సరాలైనా ముందైనా సరే, 100 సంవత్సరాల క్రితం కానీ ఆ ప్రశ్న అలాగే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఈ గ్యాడ్జెట్స్ అని, సోషల్ మీడియా అని ఉండొచ్చు. కానీ 50 సంవత్సరాల క్రితం మరొక డైవర్షన్ ఉండేది. 100 సంవత్సరాల క్రితం మరొక ఉండేది. 100 సంవత్సరాల తర్వాత ఇంకొకటి ఉంటాయి. అంతేగాని డైవర్షన్స్ ఎప్పుడు ఉంటాయి. ఏ వయసుకి సంబంధించిన ఆ డైవర్షన్స్ ఉంటాయి, ఎప్పుడైనా ఉంటాయి కదండి. డైవర్షన్స్ ఎలా వస్తాయి? ఇంద్రియాల ద్వారా వస్తాయి. కళ్ళ ద్వారా డైవర్షన్స్, చెవుల ద్వారా కొన్ని, ఇది ముక్కు ద్వారా, నాలుక ద్వారా. ఇప్పుడు భోజనం ఉంది, నాలుగు ద్వారా వస్తుంది. ఇప్పుడైనా 20 ఏళ్ళ క్రితమైనా 50 ఏళ్ళ తర్వాత కూడా నాలుగు ద్వారా ఆ ఇబ్బందులు వస్తాయి కదా. ఇప్పుడు మత్తు పదార్థాలు ఎప్పుడైనా ఉండే, ఎప్పుడు ఉన్నాయి. కాబట్టి సోషల్ మీడియా వల్ల ఎక్కువ ఇబ్బందులు అవసరం లేదు. కాబట్టి మరొకటి, కానీ యువతకు తప్పకుండా మార్గదర్శనం ఉండాలి. ఎందుకంటే వాళ్లకు చేయగల శక్తి ఉంది. ఇప్పుడు ధ్యానం చేయాలనుకోండి, ఎవరైనా ధ్యానం చేయొచ్చు. కానీ 27 సంవత్సరంలో మొదలెడితే అది సులభంగా నేర్చుకోగలరు, బాగా సులభంగా చేయగలరు. అదే 70 ఏళ్ళ తర్వాత మొదలెడితే కొంచెం ఇబ్బంది రావచ్చు. కాబట్టి యువతకి ఆ సమయంలోనే చేయాలి. నా సలహా ఏంటంటే, ధ్యానం అనేది కేవలం భగవంతుని తెలుసుకోవాలని, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలని, కాబట్టి ధ్యానం చేయాలని అనుకోవాల్సిన అవసరం లేదు. జీవితంలో శాంతి పొందడానికి, నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే ఒత్తిళ్ళు, మానసిక అశాంతి, నర్వస్నెస్, కాంపిటీషన్స్, పోటీలు, పోలికలు, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటిని ఎదుర్కోవడానికి కూడా ధ్యానం బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి వాటి కోసమైనా మొదలెడదాం. ఇది
యువతకు ఏంటి, వాళ్ళు పరీక్షలు బాగా ఉత్తీర్ణ కావడం, మంచి ఉద్యోగం పొందడం అనేది వాళ్ళ ధ్యేయం కదా. ధ్యానం ఉపయోగపడుతుంది. ఓకే, అంటే ధ్యానం అనేది కేవలం భగవంతుడి కోసమే కాదు, మనం సరి చేసుకోవడానికి కూడా, నిత్య జీవితంలో అభివృద్ధి పొందడానికి. ఓకే, ఇప్పుడు పాఠాలని చెప్పాం కదండి, ఈ ప్రాణాయామ పద్ధతుల ద్వారా, మిగతా పద్ధతుల ద్వారా ఇవి ఉంటాయి. జ్ఞాపక శక్తి ఏ విధంగా పెంచుకోవాలి, జ్ఞాపక శక్తి అనేది యువతకి బాగా అవసరం కదా, స్కూల్లో కాలేజీలో. అదేవిధంగా విల్ పవర్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి. విల్ పవర్ ఉండాలి, ఇచ్ఛాశక్తి. ఆ ఇచ్ఛాశక్తి ఉంటే యూ విల్ హ్యావ్ కరేజ్ ఇన్ లైఫ్, స్ట్రెంగ్త్ ఇన్ లైఫ్. ఆ ఇచ్ఛాశక్తిని, ఆ విల్ పవర్ ఎలా పెంచుకోవాలనేది ఈ పుస్తకాల్లో ఉంది. ఒక లెసన్ ఉంది, హౌ టు ఇంప్రూవ్ విల్ పవర్. అది యువతకు అవసరం, తప్పకుండా అవసరం. తప్పకుండా విల్ పవర్ ఎలా ఉండాలి. ఇప్పుడు ఆ విల్ పవర్ లేకపోతే, నేను మొదట ధ్యానం మొదలైనప్పుడు 20 నిమిషాల పాటు ఉదయం, 20 నిమిషాల పాటు సాయంకాలం, ఆ విల్ పవర్ ఉంది కాబట్టి చేశాను. కరెక్ట్. ఒకసారి తీసుకున్నాను కదా, విల్ పవర్ చేయాలి. దానివల్ల ఎన్ని ప్రయోజనాలు వచ్చాయి జీవితంలో నాకు. ఆ విల్ పవర్ ఎలా పెంచుకోవాలో కూడా ఉంటుంది అన్నమాట. అదేవిధంగా హౌ టు గెట్ ఎడ్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్, అవి కూడా యువతలో ఉన్నాయి కదా. చెడు వాటిని ఎలా తొలగించుకోవాలా, అవి కూడా దీంట్లో ఉన్నాయి. అది మెడిటేషన్ అనేది హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు మిగతా కూడా ఉన్నాయి, మిగతా సూత్రాలు కూడా ఉన్నాయి. బ్యాడ్ హ్యాబిట్స్ని ఎలా తొలగించుకోవాలనేది, హౌ టు గెట్ అలాంగ్ విత్ అదర్స్, మిగతా వాళ్ళతో ఎలా మెలగాలి, ఆ ప్రిన్సిపల్స్ కూడా దీంట్లో ఉన్నాయి. అదర్ దాన్ దాట్ లైక్ ఆరోగ్య నియమాలు, ఆహార సూత్రాలు, ఇవన్నీ కూడా ఉన్నాయి దీంట్లో. కాబట్టి యువతకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు ఏం చేస్తున్నారో చేయండి, కాకపోతే ప్రతిరోజు 20 నిమిషాల పాటు ఉదయం సాయంకాలం ధ్యానం చేయండి. సిస్టమేటిక్గా చేస్తే తప్పకుండా మీరు ప్రయోజనం పొందుతారు. స్వామీజీ, మరొక ప్రశ్న ఏంటంటే, ఆధ్యాత్మికత అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా రకాలైనటువంటి ఒక అపోహలు క్రియేట్ అవుతున్నాయి. ఆధ్యాత్మికత అంటే ఏదో మిరకల్స్ మేనిఫెస్ట్ అవ్వటం అనే అనుకుంటారు. అంటే ఏదో ఒక సంథింగ్ ఆకాశం నుంచి మేనిఫెస్ట్ అవ్వాలని, లేకపోతే ఏదో క్రియేట్ అవ్వాలని జనరల్గా ఇటువంటివి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా. అసలు నిజమైన ఆధ్యాత్మికత ఏంటి అంటే, ధ్యానంలో కొంత ఎక్స్పీరియన్సెస్ రావాలని కూడా మెడిటేషన్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మీరు చెప్పేటువంటి సమాధానం? నా సలహా ఏంటంటే, అసలైన ఆధ్యాత్మికత అంటే మన హృదయంలో ఉన్న ప్రేమను చవి చూడడం, మన హృదయంలోనే ఉన్న అంతర్గతమైన ఆనందాన్ని చవి చూడడం. ఇది అసలైన ఆధ్యాత్మికత. కళలు, దృశ్యాలు, విజన్స్, డ్రీమ్స్ ఇవన్నీ సెకండరీ. అవి ఉన్నా లేకపోయినా మునిపిలేదు. ఒకసారి అవి ఇబ్బందిగా ఉంటాయి కూడా, డైవర్షన్స్ అనుకోవచ్చు. ఓకే, అవి డైవర్షన్స్. కానీ ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే, లోపల ఉన్న ఆ ప్రేమను చవి చూడడం, ప్రేమను వ్యక్తం చేయడం, ఆనందాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం, ఆ ఆనందం కూడా బయట ఎక్స్ప్రెస్ చేయడం. ఇది అసలైన ఆధ్యాత్మికత అంటే. మిగతామంతా డైవర్షన్స్ అండి. ఒక యోగ ఆత్మకథలో అది చదువుతూ ఉంటే స్వామీజీ, అంటే ఏమీ తెలియని ఒక వ్యక్తి ఏ విధంగా అన్నిటినీ తెలుసుకుంటూ అంతిమంగా ఒక మహాగురువుగా ఎదిగారు అన్నదానికి అది నిదర్శనంగా ఉంటుంది. అంటే చిన్న బాల్యావస్థ నుంచి కూడా యోగానందుల వారి జీవితం అంతా కూడా ఉంటుంది. ఈ క్రమంలో గురుదేవుల్ని కలవటం, ఆ పర్టికులర్ చాప్టర్ చదువుతుంటే, అంటే తండ్రి కంటే కూడా, మాతృమూర్తి కంటే కూడా అమితమైనటువంటి ప్రేమ వారిద్దరి మధ్యలో తెలుస్తూ ఉంటుంది. స్వామీజీ, అసలు గురువు పాత్ర ఏంటి ఆధ్యాత్మిక జీవితంలో? చూడండి, కామన్ సెన్స్ చెప్పాలంటే, నేను సంగీతం నేర్చుకోవాలనుకున్నాను అనుకోండి, ఏం చేయాలి? నేను మా ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తే సంగీతం రాదు. దాంతోపాటు ఒక సంగీతం తెలిసిన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. అదేవిధంగా డ్యాన్స్ నేర్చుకోవాలి. డ్యాన్స్ నేర్చుకోవడానికి కూడా ఒక డ్యాన్స్ బాగా తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి
అది ఒక టీచర్గా అధ్యాపకులకు వెళ్ళి నేర్చుకోవాలి, అంతే కదా. అది నాకు మ్యాథమెటిక్స్లో వీక్గా ఉన్నాను, మ్యాథమెటిక్స్ కావాలంటే పోయి కెమిస్ట్రీ టీచర్ దగ్గరికి వెళ్తే లాభం లేదు కదా, మ్యాథమెటిక్స్ టీచర్ దగ్గరికి వెళ్ళాలి. అదేవిధంగా ఆధ్యాత్మికంగా నేను ముందుకు వెళ్ళాలి, ధ్యాన పద్ధతి సరిగా చేయాలి, క్రియయోగం లాంటి అత్యున్నతమైన ప్రాణాయామాన్ని నేను నేర్చుకోవాలి, అభ్యసించాలంటే ఆ వాటిల్లో సిద్ధహస్తులైన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. దానికి ఆ గురువు కావాలన్నమాట. అది ఇంకొక దాని మామూలుగా నేర్చుకోవడం ఒకటి, ఏది ఈ పద్ధతులు నేర్చుకోవడం. ఆ పద్ధతుల్లో కూడా నిగూఢంగా ఉంటాయి గురుదేవుల యొక్క ఆశీస్సులు. ఒక విధంగా చెప్పాలంటే గురు ఈజ్ స్పీకింగ్ వాయిస్ ఆఫ్ సైలెంట్ గాడ్. అంటే మౌనంగా ఉన్న భగవంతుడి యొక్క స్వరమే గురుదేవులు అని. ఇప్పుడు భగవంతుడు మనతో డైరెక్ట్గా మాట్లాడరు, భగవంతుడు గురుదేవుల ద్వారా మాట్లాడతారు ఆధ్యాత్మికంగా చెప్పాలంటే. ఇక పరమహంస యోగానందులు ముఖ్యంగా ఆయన ఇప్పుడు అవకయోగాత్మకత, ఈ యోగా సత్సంగ పాఠమాల, వీటిల్లో ఆయన కంఠస్వరమే కదా ఇది. అండ్ ఆయన కంఠస్వరం ఏంటంటే భగవంతుడు మానవాళికి ఇవ్వాలన్న విషయాలని ఆయన ద్వారా మనకు వచ్చాయి. కాబట్టి వాళ్ళు అలాంటి వాళ్ళు రాసిన విషయాలు మనం భగవంతు దగ్గర నుంచే వచ్చాయని తెలుసుకొని అలాంటి వాళ్ళు గురుదేవులు అవుతారు. అంటే ప్రత్యక్షంగా గురుదేవులే మనకి ఇనిషియేషన్ ఇచ్చినట్టు అంటారా ఆ పాఠమాలని చదవడం ద్వారా? దానికి ఏమాత్రం సందేహం లేదు. ఓకే. ఇప్పుడు నేను కూడా క్రియాయోగం గురించి చెప్తాను, ఎవరన్నా అడిగితే వాళ్ళకి చెప్తాను, ఈ సభ్యులైన వాళ్ళకి. కానీ అసలైన క్రియాయోగం ఇచ్చేది ఆ దీక్ష ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే అది ఇచ్చేది నేను కాదు, నేను పరమహంస యోగానంద చేతిలో ఒక పనిముట్టుని. ఆయనకి శరీరం ఇప్పుడు లేదు కాబట్టి ఆయన నా ద్వారా ఈయనకి చూపిస్తున్నారు, అంతేగాని అది ఇచ్చేది గురుదేవుల దగ్గర నుంచి. స్వామీజీ ఈ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి, అంటే ప్రత్యక్షంగా గురువు లేరు అనే ఒక వాయిడ్ క్రియేట్ అవుతుంది మనకి. ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగిలో చాలా బాధపడతారు యుక్తేశ్వర్ గిరి గారు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు. తర్వాత ఒక సందర్భంలో వారు ముంబైలో ఉన్నప్పుడు యోగానందుల వారు ప్రత్యక్షంగా రిసరెక్షన్ ఆఫ్ యుక్తేశ్వర్ గిరి గారు అని ఆయనకి ఫిజికల్ బాడీతో మళ్ళీ దర్శనం ఇవ్వటం చాలా ఆసక్తి గొలిపేటువంటి విషయం. కాబట్టి ఈనాటికి కూడా పరమహంస యోగానందుల వారు అంటే ఫిజికల్ బాడీతో లేకపోయినా పనిచేస్తూ ఉంటున్నారా ఇప్పటికీ కూడా ఆయన? అంటే ప్రెజెన్స్ని ఫీల్ అవుతారా సాధకులు? దాని గురించి చెప్పండి. తప్పకుండా. ఎందుకంటే ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తే గురుదేవులు కాగలరు, గురువులు కాగలరు. మిగతా వాళ్ళు గురువులు అధ్యాపకులు అవుతారు. ఓకే. అలాంటి వాళ్ళకి శరీరం అక్కర్లేదు. దే కెన్ హెల్ప్ అస్ త్రూ అవర్ కాన్షియస్నెస్. అంటే మన చైతన్యం ద్వారా వాళ్ళు మనకు సాయం చేయగలరు. ఆ చైతన్యం నుంచి చైతన్యం వచ్చేది దానికి ఈ శరీరానికి అవసరం లేదు. కాబట్టి వాళ్ళు అమరజీవులు, వాళ్ళకి శరీరంతో నిమిత్తం లేదు. కానీ వాళ్ళు సలహా ఇస్తూనే ఉంటారు, వాళ్ళు దీవెనలు ఇస్తూనే ఉంటారు. ఒక విషయం ఉంది, భౌతిక శరీరం తప్పకుండా కావాలి గురుదేవులు అంటే వాళ్ళు ఎంతమంది సాయం చేయగలరు, ఎంతకాలం సాయం చేయగలరు? ఆయన శరీరంలో ఉంటారు, 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు శరీరంలో ఉంటారు, సాయం చేస్తుంటారు. ఆయన శరీరం వదిలేస్తారు, అప్పుడు మీరు ఒకరిని చూసుకుంటారా? మరొకరిని దీనికి శరీరం లేదు కదా అని? అలా కాదు కదా, ఆయన అలాగే ఉంటారు, అలాగే ఉంటారు. ఇప్పుడు పరమహంస యోగానందులు ఆయన చిన్నప్పుడే 3 సంవత్సరాలు ఉన్నప్పుడు 4 సంవత్సరాలు ఉన్నప్పుడు లహిరి మహర్షులు పోయారు, ఆయన శరీరం వదిలేశారు. ఆయన గురుదేవుల గురు. కానీ లహిరి మహర్షుల యొక్క ఆశీస్సు తర్వాత ఎన్నోసార్లు పొందారు. ఈయన లహిరి మహర్షుల శరీరంలో లేరు, ఆయన ఫోటో ద్వారా కూడా పొందారు. కరెక్టే స్వామి, దాన్ని కూడా ప్రస్తావిస్తారు ఆయన. కాబట్టి ఆత్మసాక్షాత్కారం పొంది ఆ అసలైన ఆ గురు రూపంలో గురు స్థాయిలో ఉన్న వాళ్ళకి శరీరం అవసరం లేదు సాయం చేయడానికి శిష్యులకి. మీ జీవితంలో యోగానందుల వారితో మీరు కనెక్ట్ అయినటువంటి అనుభూతి ఏదైనా ఉందా స్వామీజీ? ఏదైనా పంచుకోగలిగింది? తప్పకుండా. అంటే చాలాసార్లు ఉంది ఆ విధంగా, కానీ అందరికీ అర్థం కాకపోవచ్చు నేను చెప్పినా. కానీ
ఇంకో విషయం చెప్పాలంటే, వాట్ ఈస్ ది గ్రేట్ రెవల్యూషన్ ఇన్ మై లైఫ్? ఈ జీవితంలో నేను తెలుసుకుందేంటి ఇన్ని సంవత్సరాల ఆధ్యాత్మిక సాధన చేస్తే ఒక్కటే ఇది. ది గ్రేటెస్ట్ రెవల్యూషన్ ఇన్ మై లైఫ్ ఈజ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్నర్ జాయ్. అంటే లోపల అంతర్గతంగా ఆనందం ఉంది అని తెలుసుకోవడమే అత్యుత్తమైన అతి గొప్ప అద్భుతం. ఎందుకంటే మామూలుగా మిగతా వాళ్ళకి ఏమనుకునేవాడిని, నేను ఆనందంగా ఉండాలంటే నేను ఏమైనా వస్తువుని తినాలి, అప్పుడు ఆనందం ఉంటుంది నాకు. నాలుగు ద్వారా వచ్చే సంతోషం. ఏమైనా చూస్తూ ఉండాలి, టీవీ కానీ లేకపోతే ఒక మంచి దృశ్యం కానీ చూస్తుండాలి. చెవుల ద్వారా ఏమైనా వినాలి, తాకడం, అంటే ఇంద్రియాల ద్వారా అనే నాకు ఆనందం వస్తుంది అనుకునేవాడిని. లేకపోతే ఏమైనా మెంటల్గా ఏమైనా అచీవ్మెంట్స్ వచ్చినప్పుడు ఇంద్రియాల ద్వారానే ఇవి కూడా వచ్చేది. ఇవన్నీ దీని ద్వారానే మనకు వచ్చే ఆనందం అని. కానీ ధ్యానం చేసిన తర్వాత ఆ గురుదేవులు సాయంతోనే కదా చేసింది అనేది. చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇంద్రియాలతో అవసరం లేదు. మనం ఆనందంగా ఉండాలంటే ఇంద్రియాలకు అతీతమైన ఆనందం ఉంది, అది లోపల ఉంది. అది ఏ విధంగా దాని లోపల పట్టుకోగలవు, చవి చూడగలవు. దానికి సాధనం క్రియయోగ ప్రాణాయామ సాధనం. ఇది చేసింది ఎవరు? గురుదేవులు తెలుస్తూనే ఉంది కదా నాకు. అదే నాకు ఆయనకున్న సంబంధం. ఇలాంటి ప్రత్యక్షమైన అనుభవం ఇచ్చారు ఆయన నాకు. అంటే వారి సంప్రదాయాన్ని ఈనాటికి కూడా యోగదా సత్సంగ సొసైటీ ద్వారా కొనసాగిస్తూ ఉన్నారు. 100 సంవత్సరాల క్రితం మొదలైనటువంటి వారి సంకల్పానికి ఇవాళకి కూడా ఒక పెరినియల్ ఫ్లో ఆఫ్ అ రివర్ లాగా ఇంకా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఇండియాలో చాలా విశిష్టమైన బాధ్యతల్ని తెలుగువారై ఉండి చాలా గర్వకారణం స్వామీజీ మీరు ఆ స్థాయికి వెళ్ళటం అనేది. ఎలా ఉంటుందంటే ఏం చేస్తారు? వాట్ ఈస్ అల్టిమేట్ మిషన్ ఆఫ్ వైఎస్ఎస్? Ultimate mission, we have a few aims and ideals. The first ideal is to let humanity know that there exist procedures, scientific procedures to experience divinity within. అంటే శాస్త్రీయమైన పద్ధతులు ఉన్నాయి. తద్వారా అంతర్గతంగా ఉన్న ఆ దివ్యత్వం అంటే నాకు నిత్య నవీన ఆనందం, దాన్ని మనం అనుభవించవచ్చు అనే దాన్ని మొట్టమొదటి అందరికీ చెప్పడం. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా దాన్ని చెప్పడం, తెలియజేయడం. అంటే దీనికి సిస్టమాటిక్గా ఉన్న ప్రొసీజర్స్ ఉన్నాయి. దాన్ని హంస ధ్యాన పద్ధతి, ఓంకార ధ్యాన పద్ధతి, క్రియయోగ ధ్యాన పద్ధతి, ఇవన్నీ ఉన్నాయి. ఎనర్జైజేషన్ ఎక్సర్సైజ్, శక్తిపూర్వక వ్యాయామాలు, వీటి ద్వారా మనలోనే ఉన్న ఆ దివ్యత్వం ఉంది, ఆ దివ్యతాన్ని మనం చవిచూర్చగలము అనే విషయం చెప్పడమే మాది అత్యున్నతమైన ఉద్దేశం, ఆదర్శం. అదొకటి. ఆ తర్వాత టు సర్వ్ మ్యాన్ కైండ్ యాజ్ వన్స్ లార్జర్ సెల్ఫ్. అంటే ప్రపంచంలో మిగతా జనులను కూడా వాళ్ళకి ఏ విధంగా సాయం చేయాలి. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ అస్, విస్తారమైన నేను, మిగతా వాళ్ళని విస్తారమైన నేను, అది ఎక్స్పాండింగ్ కాన్షియస్నెస్, అందరికి సాయం చేయాలి. దానికోసంగా మేము మొట్టమొదటిది ఆధ్యాత్మికమైన సహాయం, ఆధ్యాత్మిక సేవ. అంటే ఇవి ఆధ్యాత్మికంగా సాయం చేయడం. తర్వాత ఆరోగ్యంగా సేవ చేయడానికి హాస్పిటల్స్ ఉన్నాయి, నడుపుతాం. చదువు చెప్పడానికి పిల్లలకి కొన్ని స్కూల్స్ కూడా నడుపుతాం, అవి కూడా ఉన్నాయి. కానీ మొట్టమొదటిది ఆధ్యాత్మికమైన సేవ. స్వామీజీ, ఇంకా అంటే ముఖ్యంగా మీరు నిన్న 99 టీవీ తరఫున చిరంజీవి గారి చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. గతంలో ప్రధానమంత్రి గారు, అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రజనీకాంత్ గారు, ఇలా ఎంతోమంది లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి ఎంతోమంది వద్ద మీరు అవార్డులను స్వీకరించారు. అంటే వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? దాని గురించి చెప్పండి. ఇన్ని వస్తున్నాయి రివార్డులు, అవార్డులు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నిన్న తీసుకున్నా కానీ అవార్డు నా పేరు చదివారు, వచ్చాక అవార్డు ఇచ్చారు. కానీ నిజంగా చెప్పాలంటే అవార్డు వచ్చింది నాకు కాదు, అవార్డు వచ్చింది సంస్థకు.
యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ఆ సంస్థకి ఇచ్చారు. దాని ద్వారా నాకు కొంచెం గుర్తింపు వచ్చింది. అంతే ఆ సంస్థ లేకపోతే, గురుదేవులు లేకపోతే నేను చేసింది ఏంటి? ఆ సంస్థ వాళ్ళు ఈ పుస్తకాలు ప్రచురించారు, అవి వాటిని మిగతా వాళ్ళకి ఇవ్వడం, ఆ పుస్తకాన్ని కొంచెం చదివి నేను దాంట్లో ఉన్న విషయాలు మిగతా వాళ్ళకి చెప్పడం, వాళ్ళు పద్ధతుల్ని మిగతా వాళ్ళతో పంచుకోవడం, నేను చేసి సంస్థ ద్వారా చేశాను. సంస్థ లేకపోతే నేను లేను. కాబట్టి అవార్డు దీనివల్ల నాకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు నిన్న 20 మందికి అవార్డులు ఇచ్చారు. వాళ్ళ పేర్లు చూస్తుంటే, వాళ్ళ బయోడేటా వింటుంటే, వాళ్ళు రకరకాల రంగాల్లో వాళ్ళు ఏదో ఒకమైన సేవ చేస్తున్నారు. ప్రపంచానికి సేవ చేస్తున్నారు. వైద్య రూపం కొందరు, విద్యా రూపం కొందరు, కళల ద్వారా కొందరు ప్రజానికి సేవ చేస్తున్నారు. అంటే ఆధ్యాత్మిక సేవ కూడా ముఖ్యం అన్న విషయం అందరికీ గుర్తొస్తుంది. ఇప్పుడు 99 టీవీ ఆ విషయం గుర్తుపెట్టుకుంది కదా, ఆధ్యాత్మికంగా కూడా సేవ అందించవచ్చు, యోగా సత్సంగ సొసైటీ దానికి అందిస్తుంది అన్న గుర్తింపు వచ్చింది. అది సంతోషంగా ఉంది నాకు. అంటే 99 టీవీ ఆధ్యాత్మిక సేవ కూడా ముఖ్యం ఈ సమాజంలో అనుకోవడానికి నాకు సంతోషంగా ఉంది. ఖచ్చితంగా స్వామీజీ. కాబట్టి నేను వెంటనే ఒప్పుకొని వచ్చాను. రావటం చాలా సంతోషం స్వామీజీ. మరొక చిన్న ప్రశ్న ఏంటంటే, మనకి ఇప్పుడు యువత గురించి మీరు అడ్రస్ చేశారు, అలాగే బాలలు అంటే భావితరాలకి సమున్నతమైన వారసత్వాన్ని అందించాల్సిన వాళ్ళు పిల్లల్లో మంచి గుణాలని, అలాగే ధ్యానం పట్ల ఆసక్తిని ఎలా క్రియేట్ చేయాలి? యోగానందులు గారి జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే, చిన్న పసి బాల్యావస్థలోనే వారి అమ్మగారు లాహిరి మాషే గారి దగ్గరికి తీసుకెళ్ళటం అది ఉంటుంది ఆ ఎపిసోడ్ కూడా. సో ఇప్పుడున్న పిల్లలకి ఆ స్పిరిచువల్ ఇంట్రెస్ట్ని ఇన్కల్కేట్ చేయటం ఎలా అంటారు స్వామీజీ? అంటే మాకు కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, పిల్లలకి వర్తించే కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. మేము చిల్డ్రన్స్ సత్సంగ అంటాం వాటిని. ఓకే. అది కూడా 6 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ వరకు ఈ కార్యక్రమాలు, 11 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ వరకు రకరకాల టీనేజర్స్కి, యంగ్ చిల్డ్రన్కి, యంగ్ అడల్ట్స్కి, అంటే 19 తర్వాత కూడా రకరకాలైన కార్యక్రమాలు ఉన్నాయి. అంటే ఆ వయసుకు సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలను మనం వాళ్ళకి చెప్పుకోవాలి. ఇప్పుడు నేను క్రియాయోగం నాకుదండి, క్రియాయోగం తీసుకోవాలంటే కనీసం 15-16 సంవత్సరాల తర్వాత తీసుకోగలరు అసలైన క్రియాయోగం. కానీ దానికి సంబంధించిన ధ్యాన పద్ధతులు ఉన్నాయి. హంస 12 ఏళ్ళకే తీసుకోవచ్చు. ఓంకార ధ్యాన పద్ధతి ఉంది, ఓం టెక్నిక్ ఆఫ్ మెడిటేషన్ ఆన్ గాడ్, అది 13 ఏళ్ళకి తీసుకోవచ్చు. అట్లా అంటే అంచెలంచెలుగా వస్తూ వాళ్ళు ఆ స్థితికి వస్తారు. ఈ లోపలే 12 ఏళ్ళ లోపలే కాస్మిక్ చాంట్స్ ఉన్నాయి, డివోషనల్ సాంగ్స్, లేకపోతే శక్తిపూర్ణ వ్యాయామాలు ఉన్నాయి. అంటే శక్తితో ఏ విధంగా మనం ఇచ్ఛాశక్తితో, విల్ పవర్తో ఏ విధంగా మనం ఎనర్జీ పెంపుకోవచ్చు అనేది, అది 12 ఏళ్ళ లోపలికి చెప్పచ్చు. అట్లా అంచెలంచెలుగా చెప్తూ వాళ్ళని పైకి తీసుకొస్తాం అన్నమాట. సేమ్ లైక్ అంటే స్కూలింగ్ తర్వాత కాలేజ్ అంటే క్రియాయోగా అనేది PhD అంటారా స్వామీజీ? స్వామీజీ, ఆత్మ సాక్షాత్కారం అంటే సెల్ఫ్ రియలైజేషన్, దాని గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. మీ అనుభవంలో ఈ సెల్ఫ్ రియలైజేషన్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. ఆత్మ సాక్షాత్కారం, సెల్ఫ్ రియలైజేషన్, దైవ సాక్షాత్కారం అనే పదాలు విన్నప్పుడు కొంచెం కంగారుగా ఉంటుంది. అంటే దైవ సాక్షాత్కారం నాకు ఇప్పుడు ఎందుకు, ఇదేంటో ఇది నాకు సంబంధించింది కాదు, అది ఎవరో యోగులకి సన్యాసులకి సంబంధించింది, ఇంట్లో ఉన్నాను, గృహస్థులుగా ఉన్నాను, చదువుకుంటున్నాను, యువకుడు నేను, వీటికి నాకు సంబంధం లేదు అనుకునే కంగారు ఉంటుంది. అందుకని నేను ఈ పదాలు ఎక్కువ వాడకూడదని కాదు. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే, ధ్యానం ఎందుకు చేయాలి? అంతర్గతమైన ఆనందాన్ని చవి చూడడానికి, లేకపోతే ప్రశాంతమైన మనసును పొందడానికి, అదనమాట. ఫర్ ఇన్నర్ జాయ్ అండ్ పీస్ ఆఫ్ మైండ్. అది కాకుండా నిత్య జీవితంలో ప్రతిరోజు నేను ఎదుర్కొనే సవాళ్ళు, ఒత్తిళ్ళు, మిగతా సమస్యలు, వీటిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాల కోసం, తెలివితేటల కోసం ధ్యానం చేయాలి. ఇలా ఈ ఉద్దేశంతో ధ్యానం మొదలెడితే చాలు. ఆ తర్వాత సాక్షాత్కారం, దైవ సాక్షాత్కారం అవన్నీ తర్వాత వస్తాయి. ఎందుకంటే ఆ
కొంచెం ఆత్మసాక్షాత్ ఉన్నప్పుడే జీవితాన్ని మనం సరిగా ఎదుర్కోగలం. అది ఇంకో చెప్తానండి. నిత్య జీవితంలో మనం ప్రతిరోజు ఏదో డిసిషన్ తీసుకోవాల్సి వస్తాయి, నిర్ణయాలు. కొన్ని గంభీరమైన నిర్ణయాలు, వాటి వాళ్ళ కాన్సిక్వెన్స్ కొంచెం సీరియస్గా ఉంటాయి. కొన్ని సింపుల్ ట్రివియల్ డిసిషన్స్. మనం నిత్య జీవితం నిర్ణయాలు ఏ విధంగా తీసుకుంటామండి? మన గత అనుభవాలని బట్టి. అంతే. ఇంకొకపోతే మన ఇష్టాల మీద ఆధారపడి ఉంటాయి నిర్ణయాలు. అంతే కదా, నేను ఇలా చేస్తాను ఎందుకంటే ఐ లైక్ ఇట్, ఇలా చేయడం నాకు ఇష్టం కాబట్టి నేను చేస్తాను అంతే. లేకపోతే ఇంతకుముందు ఇలా జరిగింది కాబట్టి నేను ఇలా చేయను. ఇష్టాల పైన నిర్ణయాలు తీసుకున్న, గత అనుభవాల పైన నిర్ణయాలు తీసుకున్న, అది సరైన ఫలితాలు ఇవ్వకపోవచ్చు కదా. Decision should based on a knowledge of possible consequences. అదే కదండి, ఇలా జరగవచ్చు, సరే అవకాశం ఉంది అన్న కొంచెం ఆ జ్ఞానంతో తీసుకోవాలి మన నిర్ణయాలు. అంతేగాని ఇష్టాల పైన కాదు, కేవలం పూర్వ అనుభవంతో కాదు. ఏ విధంగా జరగచ్చు అనే దాన్ని తెలుసుకునే శక్తిని ఇంట్యూషన్ అంటారు. ఓకే, సిక్స్త్ సెన్స్ అంటాం కదా. ఇంట్యూషన్ అంటే సహజావబోధన. అంటే లాజిక్తో వచ్చేది కాదు, ఇలా జరిగింది కాబట్టి ఇది జరగబోతుంది అన్న లాజిక్తో కాదు. అది వచ్చేది సహజావబోధన. అంటే దానంతరం అదే వస్తుంది అనమాట, ఎక్కడి నుంచో లోపల నుంచి వస్తుంది. ఇన్నర్ అవేర్నెస్, ఇన్నర్ వాయిస్. ఆ ఇంట్యూషన్ అంటే అది చూడగలదు ఇలా జరుగుతుంది అని. దాంతో నిర్ణయాలు తీసుకుంటే అది సరైన నిర్ణయం అవుతుంది. అది చిన్న సమస్య కావచ్చు, అది గంభీరమైన సమస్య కావచ్చు, డిసిషన్ అలా ఉంటుంది. ఆ ఇంట్యూషన్ అనేది ప్రతి ఒక్కరికి ఉంది. ఆలోచన శక్తి ప్రతి ఒక్కరికి ఉంది కదా. కొందరు మంచి ఆలోచనలు ఉంటాయి, కొందరికి చెడు ఆలోచనలు ఉంటాయి. అదే ఇంట్యూషన్ అందరికీ ఉంది, కొందరికి అది మేనిఫెస్ట్ అవుతుంది, కొందరు కాదు. ఇంట్యూషన్ మేనిఫెస్ట్ ఇన్ ది ఫెర్టైల్ ఫీల్డ్ ఆఫ్ కామ్నెస్. అంటే ఎప్పుడైతే వ్యక్తి కామ్గా ఉంటాడో, కలతలు లేకుండా కామ్గా, అప్పుడు ఇంట్యూషన్ బయటకు వస్తుంది. ఆ కామ్నెస్ వచ్చేది ధ్యానం ద్వారా. ప్రతిరోజు మనం ధ్యానం చేస్తుంటే, ఉదయం సాయంకాలం ధ్యానం చేస్తూ ఉంటే ఆ కామ్నెస్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ అస్. మనం కామ్గా ఉంటాం. ఎంతకాలం మనం కామ్గా ఉంటామో అప్పుడు ఇంట్యూషన్ వస్తుంది అన్నమాట. అప్పుడు ఏమైనా పరిస్థితి వచ్చినా కానీ ఆ ఇంట్యూషన్ ద్వారా మనం రిజాల్వ్ చేసుకొని ఆ డిసిషన్ తీసుకుంటాం. ఇప్పుడు యువతకి ఇది అవసరం కదా. ఖచ్చితంగా అవసరం ఎవరికైనా. అంటే ఆ ఇంట్యూషన్తో తీసుకోవాలి. ఇంట్యూషన్ కావాలంటే ధ్యానం చేయాలి. ఇప్పుడు దీనికోసం ధ్యానం చేయని చెప్తే ఎంత ఆకర్షణీయంగా ఉంటుంది ధ్యానం. అదే ఆత్మ సాక్షాత్కారం కోసం ధ్యానం చేయి, దైవానుగ్రహం కోసం ధ్యానం చేయి అంటే నాకు అవసరం లేదండి, ఇప్పుడు దానికి వెయిట్ చేయొచ్చు అని చెప్తారు. కరెక్ట్. కానీ దైవ సాక్షాత్కారం అనేది ఇప్పుడే కావాలి మనకు. ఆ ఇంట్యూషన్ కావాలి, ఇప్పుడు ఆ ప్రశాంతత కావాలి. అవంతా వచ్చేది ధ్యానం ద్వారా వస్తుంది. నాకు ఏమర్థం అవుతుందంటే స్వామీజీ, మాయలు, మర్మాలు, మహిమలు, అతీత విషయాలు కాకుండా ఇప్పుడున్న జీవిత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఎలా మనం ఆనందంతో జీవించవచ్చు, ఈ హ్యూమన్ లైఫ్ని ఎంత సహజంగా మనం లీడ్ చేస్తామో ఆనందంతో ఎలా ఉంటాం. ఐ థింక్ దిస్ ఇస్ అ కోర్ ఆఫ్ క్రియాయోగా అని అనిపిస్తుంది మీ మాటల్లో. చాలా అద్భుతంగా చూడండి. నేను ధ్యానం ఎలా మొదలెట్టాను? భగవంతుడి కోసం కాదు, ఆత్మ సాక్షాత్కారం కోసం కాదు, ఏకాగ్రత పెంచుకోవాలి. అంటే అప్పుడు రీసెర్చ్ కావాలి, కాన్సన్ట్రేషన్ కావాలి. దాంతో మొదలెట్టాను ధ్యానం. ఎక్కడ ఆగింది? ఇది అంతర్గతమైన ఆనందంలో ఆగింది. అదేవిధంగా ఎవరు కూడా ఏదో పెద్ద భగవంతుడి కోసం మనం ధ్యానం చేయాలనుకోవాల్సిన అవసరం లేదు. నిత్య జీవితంలో మనకు కావాల్సిన శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు పెంచుకోవడానికి, ఇచ్ఛాశక్తి, విల్ పవర్ని పెంచుకోవడానికి ధ్యానం చేయాలి అనుకుని ధ్యానం మొదలెడితే చాలు. చాలా ముఖ్యం కూడా ఇవన్నీ. ఇప్పుడున్న యువతకే కాదు, పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా. చాలా మందికి సైకోసమాటిక్ డిజార్డర్స్ అని, మెంటల్ గా చాలా ఇల్నెసెస్ అనేవి కూడా ఈ రోజుల్లో ఎక్కువైపోయినాయి స్వామీజీ. కానీ మీరు ఆన్సర్ చేసినటువంటి ప్రశ్నలకి మీరు ఇచ్చిన సమాధానాలన్నీ కూడా చాలా విషయాల్ని రిలేట్ చేస్తూ వాళ్ళు ముందుకెళ్ళచ్చు అని అనిపిస్తుంది స్వామీజీ. ఆఖరిగా ఇప్పుడు క్రియాయోగా
మెడిటేషన్ని చేయాలి అంటే కనుక ఆన్లైన్ మాధ్యమాల్లో ఏదైనా అవకాశం ఉంటుందా? దాని గురించి చెప్పండి. తప్పకుండా. ఇప్పుడు క్రియోగా మనకి పాఠాలు ఉన్నాయి కదా, అవును స్వామి. ఆ పాఠాలు యాప్లో కూడా ఉన్నాయి. ఆ తర్వాత సామూహిక ధ్యానం, గ్రూప్ మెడిటేషన్ మేము ఎంకరేజ్ చేస్తాం. ఓకే. అంటే ఇంట్లోనే మిగతా వాళ్ళు అప్పుడప్పుడు గ్రూప్ మెడిటేషన్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు చిరంజీవి గారు వచ్చారు కదా, చిరంజీవి గారి తండ్రి గారు ఈ క్రియోగ మార్గాన్ని అనుసరించేవారు. అంతేకాదు నెల్లూరులో వాళ్ళ స్వగృహంలో గ్రూప్ మెడిటేషన్, యోగా సత్సంగ సొసైటీ, యోగా సత్సంగ ధ్యాన మండలిని నిర్వహించేవారు. అక్కడ లోకల్ డివోర్స్ అంతా వచ్చి అక్కడ సండే వారానికి ఒకసారి గ్రూప్ మెడిటేషన్ చేసుకునేవారు ఆయన నెల్లూరులో. ఆ ఇంటికి నేను కూడా ఒకసారి వెళ్ళాను. అవునా? ఓ, వెంకట్రావు గారు వెళ్ళాను చెరువుగా. ఆ గ్రూప్ మెడిటేషన్కి కొందరు వెళ్ళలేకపోవచ్చు, అంటే ఏదో పరిస్థితుల్లో ఇంట్లోనే. అప్పుడు ఇంట్లో కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు, ఎందుకంటే ఆన్లైన్ గ్రూప్ మెడిటేషన్. ఓకే. ఇప్పుడు ఎవరో ఒకరు సన్యాసి కావచ్చు, లేకపోతే మామూలు భక్తులు కావచ్చు, ఆయన గ్రూప్ నడుపుతారు. గ్రూప్ని వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని, వాళ్ళ ఇంట్లోనే కూర్చొని ఈ మొబైల్ ముందో లేకపోతే ల్యాప్టాప్ ముందో కూర్చొని దాంట్లో జాయిన్ కావచ్చు. దీన్ని ఆన్లైన్ గ్రూప్ మెడిటేషన్ అంటాం. అవి కూడా ఉంది. మేము సత్సంగాలు ఇస్తుంటాం, ఉపన్యాసాలు, ఇవి కూడా ఆన్లైన్లో ఉంటాయి. ఓకే. ఓకే. యూట్యూబ్లో ఉన్నాయి. మేము అప్పుడప్పుడు క్లాస్ కూడా ఇస్తుంటాం, క్రియోగాన్ని కొంచెం చెప్తాం. ఆన్లైన్ కూడా ఉన్నాయి ఇప్పుడు. నిజంగా ఒక సార్థకమైన జీవితం స్వామీజీ. ఆధ్యాత్మిక మార్గంలో ఎంతో మందికి మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఇంత అద్భుతమైన సేవ చేస్తున్నారు. వైస్ ప్రెసిడెంట్గా అనుపమానమైన సేవ చేస్తున్నారు. నిజంగా మీతో మాట్లాడటం నా సుకృతంగా నేను భావిస్తున్నాను స్వామీజీ. ఆఖరిగా ఇప్పుడున్నటువంటి ప్రజానీకానికి మీరు అందించేటువంటి సందేశం. జీవితం అన్నాక ఒడిదొడుకు తప్పవు. ధ్యానం చేస్తే, ధ్యానం అంటే శాస్త్రీయమైన ధ్యానం. శాస్త్రీయమైన ధ్యానం అంటే ఏంటి? సైంటిఫిక్ మెడిటేషన్ అంటే వెల్ టెస్టెడ్ మెథడ్స్ విత్ వెల్ డిఫైన్డ్ రిజల్ట్స్. నిర్దిష్టమైన ఫలితాలను ఇచ్చే ధ్యాన పద్ధతుల్ని, వాటిని అభ్యాసం చేస్తే తప్పకుండా చాలా వరకు మనం ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. అన్నిటికంటే ముఖ్యం, పరిష్కారాలు వెంటనే దొరకపోవచ్చు, అయినా సరే ఆ ప్రశాంతత అనేది వస్తుంది. ఉన్న సమస్యల్ని మనం ధైర్య సాహసాలతో ఎదుర్కోగలం. కాబట్టి ప్రతిరోజు ధ్యానం చేసే అలవాటు చేసుకోండి. ఈ ధ్యాన పద్ధతులు మీకు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పరమహంస యోగానందులు ఇచ్చిన ధ్యాన పద్ధతులు ఈ పాఠాల ద్వారా మీ ఇంటికే వస్తాయి. చదువుకొని ధ్యానాన్ని మొదలెట్టండి. దాని ద్వారా మీ జీవితాలు తప్పకుండా ఆనందభరితం అవుతాయి. పరిస్థితులు మారకపోవచ్చు, కానీ మీ దృక్పథం మారుతుంది. మీరు సంతోషంగా తప్పకుండా ఉండగలరు. గురుదేవులు చెప్తారు, ఐ కెన్ బి కామ్లీ యాక్టివ్ అండ్ యాక్టివ్లీ కామ్, ఎ ప్రిన్స్ ఆఫ్ పీస్ సిట్టింగ్ ఆన్ ది థ్రోన్ ఆఫ్ పాయిస్ అండ్ డైరెక్టింగ్ ది కింగ్డమ్ ఆఫ్ మై యాక్టివిటీస్. అది సాధ్యం. స్వానుభవంగా నేను చెప్పగలను. చాలా అద్భుతంగా ఈ కాన్వర్జేషన్ సాగింది స్వామీజీ. మీకు ప్రత్యేకమైన అభివాదాలు. అలాగే మీ ద్వారా ఈ రోజున 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా మహావతార్ బాబాజీ గారు, యోగానందుల వారు, యుక్తేశ్వర్ గిరి గారు, ఆ గురు పరంపర ఆశీస్సులు కూడా మీ ద్వారా అందాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలు మీకు కూడా.